హరే శ్రీనివాస శ్రీ గురుభ్యో నమ. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలోని 2వ సంధి కరుణా సంధి. ఆ కరుణా సంధిలో 9వ పద్యం. ಜಗತ್ತಿನ ಸರ್ವಕ್ರಿಯೆಗಳು ಸರ್ವಾತ್ಮಕನಾದ ಶ್ರೀಹರಿಯಿಂದ ಎಂದು ఈ నుడియల్లి ತಿಳಿಸುವರು. భగవంతుని యొక్క విలక్షణమైనటువంటి వ్యాపారం ఇక్కడ తెలియజేస్తున్నారు దాసుల వారు. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಒಬ್ಬನಲ್ಲಿ ನಿಂತಾಡುವನು ಮತ್ತೊಬ್ಬನಲ್ಲಿ ನೋಡುವನು, ಬೇಡುವ ನೊಬ್ಬನಲ್ಲಿ ನೀಡುವನು, ಮಾತಾಡುವನು ಬೆರೆಗಾಗಿ. ಅಬ್ಬರದ ಹೆದ್ದೈವನು ಇವ ಮತ್ತೊಬ್ಬರನು ಲೆಕ್ಕಿಸನು, ಲೋಕದೊಳೊಬ್ಬನೇ ತಾ ಬಾಧ್ಯ ಬಾಧಕನಾಹ ನಿರ್ಭೀತ. ಒಬ್ಬನಲ್ಲಿ ನಿಂತಾಡುವನು ಮತ್ತೊಬ್ಬನಲ್ಲಿ ನೋಡುವನು, ಬೇಡುವನು ಒಬ್ಬನಲ್ಲಿ ನೀಡುವನು, ಮಾತಾಡುವನು ಬೆರೆಗಾಗಿ. ಅಬ್ಬರದ ಹೆದ್ದೈವನು ಇವ ಮತ್ತೊಬ್ಬರನು ಲೆಕ್ಕಿಸನು, ಲೋಕದೊಳೊಬ್ಬನೇ ತಾ ಬಾಧ್ಯ ಬಾಧಕನಾಹ ನಿರ್ಭೀತ. ಒಬ್ಬನಲ್ಲಿ ನಿಂತಾಡುವನು. నీడు ಅಂದರೆ కొడు, ఇవ్వటం. నీడు అంటే ఇస్తాడు. అబ్బర ఆశ్చర్యకరమైనటువంటి వాడు. హెద్దైవ హిరిదాద దైవ అంటే పెద్ద దైవం, సర్వోత్తముడైనటువంటి పరమాత్మ అని. హిరిదాద దైవ హరి, సర్వోత్తముడైనటువంటి శ్రీహరి. బాధ్య బాధ్య అంటే బాధయన్ను అనుభవిಸುವವನು, బాధల్ని అనుభవించేటువంటి వాడు బాధితుడు బాధ్య. బాధక బాధయన్ను నీడువవను, బాధ పెడుతూ ఉంటాడు, అటువంటి వాడిని బాధక అంటారు. నిర్భీత భయరహిత, భయమే లేనటువంటి వాడు. ఇవి శబ్దార్థాలు. ఇక భావార్థం చూద్దాం. భగవంతుడైన సర్వోత్తముడైనటువంటి శ్రీహరి ఒబ్బనలి నింత ఆడువను, ఒక్కళ్ళలో ఉండి ఆడుతూ ఉంటాడు. ఒబ్బనల్లి ఇద్దు ఆడువ. ఆడువ అంటే పనులన్నీ చేస్తూ ఉంటాడు, కదులుతూ ఉంటాడు. ఒబ్బనల్లి ఆడువ. మత్తొబ్బనల్లి నింతూ నోడువ. ఇంకొకళ్ళల్లోనూ పరమాత్మే ఉంటాడు, చూస్తూ ఉంటాడు. సేవకనల్లి ఇద్దు బేడువ, యజమాని నల్లి ఇద్దు కొడువ. సేవకుడైనటువంటి వాడు అడుగుతూ ఉంటాడు కదా, సేవకునిలోనూ పరమాత్మే ఉంటాడు, అక్కడ ఉండి అడుగుతూ ఉంటాడు ఇవ్వమని. యజమానిలో ఉంటాడు, యజమానిలో ఉండి కొడువ. ఈ అడిగేటువంటి సేవకుడికి మళ్ళీ యజమానిలో తానే ఉండి ఇస్తూ ఉంటాడు. వాగ్మియಲ್ಲಿದ್ದು మాతాడువను బెరగాగి. వాగ్మియಲ್ಲಿದ್ದು మాతాడువను. వాగ్మి అంటే మాట్లాడేవాడి లోపల ఉండి వాగ్మి అనిపించుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు, మాట్లాడేటువంటి వ్యక్తిలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. అబ్బರದ హెద్దైవ ఆశ్చర్యకరమైనటువంటి పెద్ద దైవం, సర్వోత్తముడైనటువంటి పరమాత్మ. మత్తొబ్బరను లెక్కిసను, ఎవ్వరినీ లెక్క చేయడు. ఎందుకంటే అందరూ పరమాత్మ కంటే తక్కువ వాళ్ళే, ఎవరిని లెక్క చేసే పని లేదు. ఎందుకంటే సర్వోత్తముడు, సర్వతంత్ర స్వతంత్రుడు పరమాత్మ, ఎవరిని లెక్క చేయడు. లోకదొడు ఒబ్బనే, భగవంతుడే ఈ లోకంలో ఒక్కడే, జగదొడయ, జగత్తుకి దొర, ప్రభువు. ఎవ్వరి సహాయం అక్కర్లేదు పరమాత్మకి. తా బాధ్య బాధకను ఆహ నిర్భీత. తానే బాధ్య, తానే బాధక, తానే అనిపించుకుంటూ ఉంటాడు. అటువంటి జగదొడయ, జగత్తుకి ప్రభు అయినటువంటి పరమాత్మ బాధ్య బాధక. ఎందుకంటే బాధను అనుభవించే వాళ్ళల్లో బాధ్య అనిపించుకుంటాడు, బాధక అంటే బాధ పెట్టే వాళ్ళల్లోనూ తానే ఉంటాడు, బాధక అనిపించుకుంటాడు. ఈ పేర్లతో అన్ని చోట్ల తానే ఉండి అన్ని పనులు జీవులలో ఉండి తానే చేస్తూ, ఎవ్వరి సహాయము లేకుండానే ఇన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఎవరి ಭಯಮೂ ಭಗವಂತುಡಿಗೆ లేదు. ನಿರ್ಭೀತ, ಯಾರ ಭಯವೂ ಇವನಿಗಿಲ್ಲ.
సర్వోత్తముడైనటువంటి శ్రీహరి ఒబ్బనలి నింటాడువను, ఒక్కళ్ళల్లో ఉండి ఆడుతాడు, మరొకరిలో ఉండి నుంచొని చూస్తూ ఉంటాడు, ఇంకా సేవకునిలో ఉండి అడుగుతూ ఉంటాడు, యజమానిలో ఉండి ఇస్తూ ఉంటాడు, వాగ్మిలో వాచకునిలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు, బాధ్య తానే బాధకును తానే అనిపించుకుంటాడు, ఇద్దరిలోనూ తానే ఉంటాడు. కాబట్టి అలాంటి జగత్ ప్రభు అయినటువంటి పరమాత్మకి ఆశ్చర్యకరమైనటువంటి హెద్దైవ సర్వోత్తముడు అటువంటి పరమాత్మకి ఎవరి సహాయము అవసరం లేదు, ఎవరికి భయపడడు, బాధ్యాబాధకుల ఇద్దరిలోనూ తానే ఉంటాడు. ఈ విధంగా విలక్షణమైనటువంటి వ్యాపారం ఒకేసారి అందరి జీవుల్లో ఉండి రకరకాలుగా తానే క్రియలన్నీ చేయిస్తూ ఉంటాడు. ఇది భగవంతుని యొక్క విలక్షణమైనటువంటి వ్యాపారం. ಇನ್ನೊಂದು ರೀತಿ అర్థం, ఇప్పుడు ఇంకొక విధమైనటువంటి అర్థం చెప్తున్నారు. పాదాభిమాని జయంత నల్లిద్దు, ఒబ్బనలి నింటూ ఆడువను అన్నారు కదా, ఒక్కొక్కళ్ళల్లో ఉంచుంటాడు, నడుస్తూ ఉంటాడు. అంటే పాదాభిమాని మన యొక్క పాదానికి అభిమాని తత్వాభిమాని దేవత జయంత. ఆ జయంతుని యొక్క అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ దామోదరుడు. అంటే ఒబ్బనలి నింటూ అంటే ఆ తత్వాభిమాని దేవత ఎల్లి తానే ఇద్దు, తానే ఉండి ఆడువను, ఇది ఒక అర్థం. ఇక నోడువను, ఒక్కళ్ళల్లో ఉండి చూస్తూ ఉంటాడు. అంటే నేత్రాభిమాని దేవత సూర్య. ఆ సూర్యుని లోపల తానుండి మధుసూదన రూపంతో చూస్తాడు, తాను చూస్తూ మన చేత చూపిస్తూ ఉంటాడు, చూసేట్టు చేస్తూ ఉంటాడు. ఇక బేడువ నీడువ, ఒకళ్ళల్లో ఉండి అడుగుతూ ఉంటాడు, ఇంకొకళ్ళలో ఉండి ఇస్తూ ఉంటాడు. ఇవ్వటము అడగటము ఇవన్నీ చేతులతో చేసే పనులు కదా. హస్తాభిమాని దక్షిణల్లి ఇద్దు, దక్ష ప్రజాపతి చేతులకు అభిమాని దేవత. హస్తాభిమాని మన చేతులకు అభిమాని దేవత అయినటువంటి దక్ష ప్రజాపతిలో ఉండి బేడువా హాగు నీడువా వేడుకుంటూ ఉంటాడు, మళ్ళీ యజమానిలో ఉండి ఇస్తూ ఉంటాడు కదా, అందుకని. ఇక వాగభిమాని అగ్నిಯಲ್ಲಿ ఇద్దు మాట్లాడువా, వాగ్మిಯಲ್ಲಿ ఇద్దు మాతనాడువా అంటే మాట్లాడేవాడిలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. అంటే వాక్కి అభిమాని అగ్ని, ఆ అగ్ని లోపల అగ్ని అంతర్గతంగా ఉండి మాట్లాడిస్తూ ఉంటాడు. ಈ ವಿಧಂగా ದೇವತೆಗಳ ಮೂಲಕ ಸತ್ಕರ್ಮ ಮಾಡಿಸಿದರೆ, ಈ ವಿಧంగా తత్వాభిమాని దేవతల లోపల ఉండి మంచి మంచి పనులు సత్కర్మలన్నీ చేయిస్తూ ఉంటాడు. అదేవిధంగా తత్వాభిమాని దేవతలు ఎలా ఉంటారో తత్వాభిమాని దైత్యులు కూడా ఉంటారు, అసురులు. ఆ అసురరాధ పాదాభిమాని తృణావర్తనల్లి ఇద్దు, పాదాభిమాని దేవత జయంత, పాదాభిమాని దైత్య తృణావర్త అనేటువంటి అసురుడు. ఆ తృణావర్తునిలో ఉండి నడిపిస్తూ ఉంటాడు. చెడ్డ పనులన్నీ చేయించేందుకు దైత్యులు వస్తూ ఉంటారు. వాళ్ళ లోపల ఉండి వీళ్ళ ఈ జీవుల యొక్క ప్రారంధాది కర్మానుసారంగా చెడు పనులే చెయ్యాలని గనక ఉంటే ఆ దైత్యుల్లో ఉండి ఆ జీవుల చేత చెడ్డ పనులే జరిగేట్టుగా దైత్యులు చూస్తూ ఉంటారు. ఇక నేత్రాభిమాని దేవతేమో సూర్య, నేత్రాభిమాని దైత్య బాణాసురుడు. ఆ బాణాసురునిలో ఉండి చెడ్డవన్నీ చూస్తూ ఉండటం, చెడు పనులన్నీ చూస్తూ ఆ దృశ్యాలు అవన్నీ చూస్తూ ఉంటాయి. మనస్సుని అభిమాని కాలనేమి, మామూలుగా మన మనస్సుకి అభిమాని రుద్రదేవుల వారు, ఇంద్రుడు మొదలైన వాళ్ళు దేవతలు. ఇక్కడ దైత్యుల దగ్గరికి వచ్చేసరికి మనస్సుకి అభిమాని దైత్య కాలనేమి మొదలైనటువంటి వాళ్ళు. వీళ్ళ మూలకంగా ದುಷ್ಟ ಕರ್ಮಗಳನ್ನು ಮಾಡಿಸುವ, దేవతల మూలకంగా దేవతలలో అంతర్యామిగా తానే ఉండి సత్కర్మల్ని చేయిస్తాడు. అట్లాగే దుష్టకర్మల్ని దైత్యులలో తానే అంతర్యామిగా ఉండి, ఇంద్రియాభిమాని దైత్యులలో తానే ఉండి దుష్టకర్మల్ని చేయిస్తాడు. అందుకని ఒబ్బనలి నింటాడు అను మత్తొబ్బనలి నోడు అను బేడువా అంటూ ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క పనిని చేయిస్తూ ఉంటాడు.
ವಿರುದ್ಧ ಕಾರ್ಯಗಳನ್ನು ಏಕಕಾಲದಲ್ಲಿ ಮಾಡುವ ಹರಿಯ ವೈಶಿಷ್ಟ್ಯವನ್ನು ಈ ಪದ್ಯದಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ಕಾಣಬಹುದು. విరుద్ధమైనటువంటి కార్యాలు ఒకే రకంగా చెయ్యరు అందరూ. విరుద్ధమైనటువంటి కార్యాలని ఒకే కాలంలో ఇన్ని రకాలైనటువంటి విలక్షణమైనటువంటి పనులను చేయటంలో భగవంతుని యొక్క విశిష్టత ఇక్కడ మనం ఈ పద్యంలో చక్కగా వివరించారు దాసుల వారు, చూడొచ్చు. అథవా దాన, ఇంకా కూడా కొన్ని పనులు మన యొక్క ఇంద్రియాలతో మనం ఏం చేస్తాము అంటే చేతులతో దానం చేస్తూ ఉంటాం. అట్లాగే చెవులతో, నోరుతో శాస్త్ర శ్రవణం చేస్తూ ఉంటాము. నోటితో శాస్త్ర పఠనాన్ని చక్కగా స్తోత్ర పఠనాలు, పారాయణలు అన్నీ చేస్తాం. యాత్ర, కాళ్ళతో ఇంకా నడుచుకుంటూ యాత్రలు చేస్తాము. ఇవన్నీ కూడా లోపల భగవంతుడు ఉండి తాను చేసి మన చేత చేయిస్తే చెయ్యగలిగేటువంటి పనులు, కేవలం మన జీవుల వల్ల అయ్యే పనులు కాదివి. ఈ విధంగా భగవంతుడు అద్భుతమైనటువంటి కార్యం ఇది. భగవంతుడు ఒకే కాలంలో రకరకాల పనులు ఏకకాలంలో చాలామంది చేత, అనేకమైన జీవుల చేత తాను ఒకే కాలంలో చేయించగలగటం అనేది భగవంతుని యొక్క విశిష్టమైనటువంటి కార్యం, అద్భుత కార్యం. అందుకనే అబ్బರದ హెద్దైవ అన్నారు దాసుల వారు. ఆశ్చర్యమైనటువంటి స్వతంత్రుడైనటువంటి భగవంతుడు ఆయన అద్భుత కార్యము అని తెలియజేయటం కోసం ఈ పద్యాన్ని మనకి చెప్తున్నారు దాసుల వారు. ఇక బాధ్య బాధక అన్నారు కదా. ನೋವು ಅನುಭವಿಸುವವರಲ್ಲಿ ಇದ್ದುದರಿಂದ నిర్దుఃఖనాద హరి బాధ్య ఎనుసువను. బాధని అనుభవిస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళ లోపల భగవంతుడు బింబరూపిగా ఉంటాడు. నిర్దుఃఖనాద హరి, దుఃఖమే లేనటువంటి హరి లోపల ఉండి ఈ దుఃఖం అనుభవించేటువంటి వాళ్ళల్లో ఉండటం మూలంగా బాధ్య అని పిలువబడతాట. శిక్ష కొడువవరల్లి ఇద్దుద్దరిందా బాధక ఎనుసువను. శిక్షని ఇచ్చేటువంటి వాళ్ళు, బాధ పెడుతూ శిక్ష వేసేటువంటి వాళ్ళ లోపల ఉండటం మూలాన బాధక అని పిలువబడతాట. బాధ్య బాధక తానే, ఇద్దరిలోనూ తానే ఉండటం వల్ల ఆ రెండు పేర్లతోనూ తాను పిలువబడతాడు. ఇక భాగవతದ బాధ్య బాధకతాంగత ఎంబ శ్లోకದ వ్యాఖ్యానం, కన్నడీకరణమే ఈ పద్యం. భాగవతంలో చెప్పబడిన విషయం ఇది. బాధ్య తానే, బాధక ఇద్దరిలోనూ తానే ఉంటాడు అనేది భాగవతంలో చెప్పబడినటువంటి శ్లోకం. ఆ శ్లోక వ్యాఖ్యానాన్ని కన్నడీకరణ చేశారు జగన్నాథదాసుల వారు. అలా ఒక్కొక్కళ్ళల్లో ఒక్కొక్క పనిని చేస్తూ ఏకకాలంలో ఒకే కాలంలో అందరి చేత రకరకాల పనులు చేయించడం అనేది ఆ భగవంతునికి మాత్రమే సాధ్యం. విలక్షణమైనటువంటి వ్యాపారం భగవంతుడిది, భగవంతుని యొక్క విశిష్టత అది. ఇలాంటి జగత్తులో సర్వక్రియలు కూడా ఆ సర్వాత్మకుడైనటువంటి శ్రీహరి వల్లనే జరుగుతాయి. ఆయన చేస్తూ మన చేత చేయిస్తేనే ప్రతి పని జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ చక్కగా దాసుల వారు ఈ పద్యాన్ని మనకి వివరించారు. ಒಬ್ಬನಲಿ ನಿಂತಾಡುವನು ಮತ್ತೊಬ್ಬನಲಿ ನೋಡುವನು ಬೇಡುವ, ಒಬ್ಬನಲಿ ನೀಡುವನು ಮಾತಾಡುವನು ಬೆರಗಾಗಿ, ಅಬ್ಬರದ ಹೆದ್ದೈವನು ಇವ ಮತ್ತೊಬ್ಬರನ್ನು ಲೆಕ್ಕಿಸನು, ಲೋಕದೊಳೊಬ್ಬನೇತ ಬಾಧ್ಯ ಬಾಧಕನಾಹ ನಿರ್ಭೀತ. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು.